హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మనిషికి తనకు ఉన్న సంబంధాన్ని దారంతో కొనసాగించే గాలిపటం అంటే ఇష్టపడని వారు ఉండరు. ఎంత కష్టమైనా సరే పతంగులను ఎగరవేయడంలో ఉండే మజానే వేరు. దానిని స్వయంగా అనుభవించాలే తప్ప మాటల్లో చెప్పడానికి సాధ్యం కాదు. సంక్రాంతి వచ్చిందంటే ఆకాశం నిండా కాగితపు పక్షులే, రంగురంగుల హరివిలీలే. అంబరాన్ని చుంపించే ఆనందం గాలిపటంతోనే సాధ్యం. అందుకే చిన్న పెద్ద తేడా లేకుండా పతంగులు ఎగరవేయటానికి ఉత్సాహం చూపుతారు. వీడియో జర్నలిస్ట్ అజయ్ కుమార్తో సునీల్ కటారి, 6 టీవీ. సంక్రాంతి వస్తుందంటేనే 2 నెలల ముందు నుంచి పతంగుల అమ్మకాలు కొనసాగుతుంటాయి. ఈ పతంగులు మన రాష్ట్రం వాళ్ళే కాకుండా మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా తీసుకెళ్తుంటారు. అలాగే గుజరాత్లో వడోదర నుండి మన దగ్గరకు వస్తాయి. పతంగులను నగరంలోని ధూల్పేట్ ప్రాంతంలో వివిధ కుటుంబాలు ప్రత్యేకంగా తయారు చేస్తుంటారు. ధూల్పేట్, మంగల్హాట్, బేగం బజార్, పురాణాపూల్, సిద్దంబర్ బజార్ తదితర బస్తీలలో దుకాణాలు పతంగులతో కిటకిటలాడుతున్నాయి. ఈ పతంగులు చిన్నారులను అబ్బురపరిచే ఆకారాలతో మైమరిపిస్తున్నాయి. ఒకప్పుడు సాంప్రదాయ ప్రక్రియగా వెలుగొందిన పతంగుల పండుగ ఇప్పుడు ఒక క్రీడగా రూపాంతరం చెందింది. ఇటీవల కాలంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రంగురంగులతో రకరకాల ఆకారాల్లో పతంగులు ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు పతంగులను కేవలం కాగితం లేదా పట్టు వస్త్రంతో తయారు చేసేవారు. 1 లేదా 2 వెదురు, కొబ్బరి పుల్లలను తెరచాప ఆధారాలుగా అతికించేవారు. ఈ పుల్లల మధ్యలో దారం కడితే గాలిపటం తయారయ్యేది. గాలిలో బ్యాలెన్స్గా ఉండడానికి తోకని కూడా పెట్టేవారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా కొద్దీ వీటి రూపురేఖలు కూడా మారిపోతున్నాయి. ఫైబర్ గ్లాస్ను, కార్బన్ పేపర్లు, డెక్రాన్, డైనిమా వంటి పేపర్లను వాడుతున్నారు. ఆకారాలు ఎన్ని మారినా, ఇంకెంతగా ఆధునిక పోకడలు సంతరించుకున్నా పతంగులకు ఉన్న విశిష్టత పెరుగుతుందే తప్ప తరగడం లేదు. పతంగులు భారీ ఆకారాలతో ఆకాశంలోకి ఎగిరి కనువిందు చేస్తున్నాయి. గాలిపటాలతో విన్యాసాలే కాదు, బ్యాలెట్ ప్రదర్శనలు కూడా కొనసాగుతున్నాయంటే ఈ క్రీడ ఎంతగా అభివృద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాలిపటాలకు పెద్ద తోకను అంటించి వాటిని తెంచుతూ విమానంతో విన్యాసాలు చేయడం ఆధునిక క్రీడగా అవతరించింది. స్పోర్ట్ టీమ్ అండ్ కాంపిటేటివ్ కైటింగ్ పోటీలు క్రమంగా ప్రపంచమంతటా నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్తో తయారు చేసిన ఫ్యాన్సీ పతంగులు, క్లాత్తో చేసిన పతంగులు ధూల్పేట్లో ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. మోడీ, ఒబామా, అమితాబ్, చోటా భీమ్, కేసీఆర్, టామ్ అండ్ జెర్రీ, కుంఫు పాండా, బార్బిడాల్ న్యూ ఇయర్, స్పైడర్ మ్యాన్, జాతీయ పతాకం, జై తెలంగాణ, కత్రినా కైఫ్, చమాక్దార్, చత్రినా, బటర్ఫ్లై, పారాషూట్, డోల్కమ్, ఈగల్, హీరో, హీరోయిన్ల చిత్రాలతో రకరకాల డిజైన్లతో తయారు చేసిన పతంగులు కనిపిస్తున్నాయి. అయితే ఫ్యాన్సీ పతంగులకు ఎక్కువగా డిమాండ్ ఉందని వ్యాపారులు అంటున్నారు. నేను ఉండేది మర్నగర్లో. ఈ షాప్ వచ్చేది మా మామయ్యది. నేను ప్రతి సంవత్సరం ఇక్కడ వస్తా. 6 సంవత్సరాల నుంచి వస్తున్నాను. షాప్ మా మామయ్యది. షాప్ పెట్టి ఆయన దగ్గర 15 సంవత్సరాల పైన 20 సంవత్సరాలు అవుతుంది దగ్గర. గిరాకీ మధ్య ఇప్పుడైతే నిన్నటి నుంచి కొద్దిగా గిరాకులు పెరుగుతాయి. ఇంకా ఇప్పటివరకైతే పెరగలే. మెల్లగా వస్తూనే ఉంటారు. పండుగ 2-3 ముందు, ఒకరోజు ముందు పండుగ రాత్రి మొత్తం ఉంటుంది గిరాకు. పతంగులు ఎగరవేయడం ఎంతో సరదాగా అనిపిస్తుంది. పిల్లలు, పెద్దలందరూ పోటీపడి పతంగులను ఎగరవేస్తారు. ప్రతి ఒక్కరు కూడా అందరికంటే తమ పతంగే ఎత్తుకు ఎగరాలని ఆశిస్తారు. పతంగి పైకి ఎగరాలంటే మాంజా తప్పనిసరి. అలాంటి మాంజాను ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.
గాలిపటాన్ని ఎగరవేయడానికి ప్రధానమైనది మాంజా. మాంజాతోనే పతంగులు ఎగరవేసి కీచ్ కాట్ చేసేందుకు ముఖ్య సాధనం. దీన్ని తయారు చేయడంలో ధూల్పేట్ తయారీదారులు ప్రత్యేకమనే చెప్పొచ్చు. వీళ్ళు చేసిన మాంజాకు భలే గిరాకీ ఉంటుంది. గాజు ముక్కలు, బల్బులు పగలగొట్టి పౌడర్ గాచేస్తారు. ఈ గాజు సీసంతో పాటు వివిధ రకాల రంగులు అన్నంలో కలిపి ముద్దగా చేస్తారు. తరువాత ఈ ముద్దను దారానికి పూసి కాసేపు ఆరబెడతారు. ఇక మాంజా తయారైనట్లే. తరువాత ఆ ఆరిన దారాన్ని చెరకకు చుడతారు. अब पूछे तो बोल जाता हूँ. हाँ, ये लुगदी कैसा बनाते हो? तो कांच, खाना, अन्नम, बियम अंत एसी कलर एसी अंत बियम है सर. और क्या है ये माल पूरा अपना क्या पूरा हैदराबाद सिकंदराबाद पूरे ओल्ड में जाता मांझा बना के देते हैं यहाँ से ये मांझा वांझा. और क्या ये ज़्यादा मांझा अभी इधर चल रहा नहीं. ये तंगूस बहुत चल रहा है इधर अब हैदराबाद में पूरा. ये चूड़ियाँ उड़ियाँ वो ये बहुत मर जा रहे. ये तंगूस निकलने से हमारा कारोबार भी नहीं चल रहा. पनी नड़सले ये तंगूस వెళ్తుంది. ఈ దారం నడుస్తుంది. ఇప్పుడు దారం నడుస్తలేదు, తంగు నడుస్తుంది. అంత పిల్లలు చిన్న చిన్న పిల్లలు వస్తుంది. పెద్ద మనుషులు ఎవరు వస్తున్నాయి ఇలా, పెద్ద మనుషులు ఎవరు వస్తున్నాయి ఇలా దారం తీసుకొని. ఇప్పుడు బంద్ హోయా. ఇప్పుడు దారం అంటే తంగు నడుస్తుంది అన్న. ఇప్పుడు తాగా దారం నడుస్తుండే. తాగా దారం నడుస్తుంది. అప్పుడు నడిస్తే చాలా పెద్ద పెద్ద మాంజా 100 గజాలకు ఒక గిడ్డి అని పిలుస్తారు. ఒక చెరకు 10 గిడ్డీల వరకు చుట్టి పెడతారు. చెరకు మాంజా 50 రూపాయల నుండి వేలల్లో ఉంది. అయితే ఈ మాంజా తయారీలో జాగ్రత్తగా లేకపోతే చేతులు కోసుకుపోతాయని అంటున్నారు. మాంజాలో స్టీల్ మెటల్, ధూల్పేట్ మాంజాలు ప్రత్యేకంగా ఉంటాయి. వీటికి వర్ధమాన్, కోర్స్ వంటి కంపెనీదారులను వాడతామని ధూల్పేట్ పతంగుల వ్యాపారులు చెబుతున్నారు. ధూల్పేట్ పతంగ్ మాంజాల కోసం ప్రత్యేకంగా నగర నలుమూలల నుండే కాక జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి ప్రత్యేక ఆర్డర్లతో తీసుకెళ్తుంటారని అంటున్నారు. మాంజా తయారీ తర్వాత ప్రధానమైనది చెరకు. ఈ చెరకు వివిధ రకాల డిజైన్లతో తయారు చేస్తున్నారు. గత 33 సంవత్సరాల నుండి ఇదే వృత్తిలో ఉన్నామని, అప్పటికీ ఇప్పటికీ జీవన విధానంలో ఎటువంటి మార్పు లేదని చెరకు తయారీదారుడు అంటున్నాడు. ఒక రోజులో దాదాపు 6 చెరకులు తయారు చేస్తామని, ఒక్కో చెరకు 40 రూపాయల నుండి 1000 రూపాయల వరకు అమ్ముడుపోతాయని చెబుతున్నాడు. मेरा नाम शंकर सिंह है. मैं 82 से कारोबार शुरू करा हूँ मैं चरक का. आज 2015 है, लेकिन आज तक भी मैं कोई तरक्की नहीं करा इस कारोबार के अंदर में. जो टीनों का मकान था वही मकान है क्या. और पहले कारोबार जब सस्ते ज़माने में था थोड़ा आगे था, अब थोड़ा डाउन हो गया. इसलिए डाउन हो गया अब टीवी वगैरह फोन्स वगैरह एक से एक आइटम निकल गए. अब शौक पब्लिक भी नहीं रहा. हर बच्चे के यानी हाथ में फोन, इंटरनेट. उस वजह से जो सो क्या है जो सो जैसे अभी कम होता जा रहा है चरक का कारोबार. ఒకప్పుడు పతంగుల ధర చాలా తక్కువనే చెప్పవచ్చు. కొందరైతే సొంతంగా తయారు చేసుకుని ఎగురవేసేవారు. కానీ ప్రస్తుత కాలంలో పతంగుల ధరలు కూడా పెరిగిపోయాయి. మళ్ళీ పతంగుల్లో సాదా, ఫ్యాన్సీ పతంగులు వివిధ ఆకారాలతో పతంగులను రూపొందిస్తున్నారు. ఫ్యాన్సీ పతంగులు 10 రూపాయల నుండి 50 రూపాయల వరకు, ప్లాస్టిక్ పతంగులు 2 నుండి 10 రూపాయల వరకు, చేయితో చేసిన కాగితపు పతంగులు రూపాయి నుండి 30 రూపాయల వరకు గాలిపటాల నాణ్యతను బట్టి ధరలు పలుకుతున్నాయి. ముడిసరకు, కాగితాల ధరలు పెరగడంతో పతంగులు, మాంజాల ధరలు పెరిగాయన్నారు. సంక్రాంతి పండుగ వారం రోజుల ముందు నుండే వ్యాపారం జోరు అందుకునేది. కానీ అది కనిపించడం లేదని, రద్దీ ఉన్నా కొనుగోలు తక్కువేనని, ఊహించినంత ఉండటం లేదని అంటున్నారు. గాలిపటాల వ్యాపారంలో తగిన గిట్టుబాటు రావడం లేదని, గత సంవత్సరం కంటే ఈ ఏడాది వ్యాపారం చాలా తగ్గిందని అంటున్నారు. మాది గుంటూరు అండి. బాగానే ఉంటుంది వ్యాపారం. సంక్రాంతి విశ్వాసం తీసుకెళ్తాం. హ్యాపీగానే ఉంటుంది వ్యాపారం. బాగానే ఉంటుంది. డబ్బులు బాగా పర్వాలేదు, నష్టమే రాదు. ఎందుకంటే పండుగ మూమెంట్ కదా, డబ్బులు బాగానే వస్తాయి. హ్యాపీగానే ఉంటాం. గాలిపడాలు కూడా సీజన్ కాబట్టి సంక్రాంతి పండగకి గాలిపడాలు ఏరేసేది. మాకు ప్రతి సంవత్సరం వస్తాం, ప్రతి సంవత్సరం తీసుకెళ్తానే ఉంటాం. బాగానే ఉంటుంది వ్యాపారం. మాత్రం దానికి తిరుగులేదు. రూపాయి సంపాదించుకోవచ్చు గాలిపడాల మీద. దానివల్ల ఏ ఇబ్బంది ఉండదు.
ఈ ప్రాంతంలో మాత్రం నవాబుల కాలం నుంచి పతంగులను తయారు చేస్తారు. ఇక్కడ తయారు చేసే పతంగులు చాలా ప్రాచుర్యం పొందాయి. ఇంతకీ ఎక్కడ ఆ ప్రాంతం అనుకుంటున్నారా? అయితే చూడండి. గాలిపటాల తయారీలో ఎంతో ప్రాచీనంగాంచింది పాతబస్తీ దూద్బౌలి చౌరస్తా. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక పతంగులను తయారు చేస్తారు. ఈ ప్రాంతం ప్రతి సీజనల్గా ఆయా వాటిని తయారు చేస్తూ ప్రఖ్యాతి పొందింది అంటున్నారు. నవాబు కాలం నుండే కొనసాగుతుందని ప్రతి సంక్రాంతికి విభిన్న రూపాలతో తయారు చేస్తామన్నారు. వీటిని వారే స్వతహాగా తయారు చేసి స్థానికంగా విక్రయిస్తుంటారు. పాఠశాలల సెలవులు కూడా తక్కువగా ఉండడంతో పిల్లలు కూడా పతంగులపై మక్కువ తక్కువ చూపుతున్నారు. పతంగులు ఎగరవేసే సమయంలో ఏ కాస్త అదుపు తప్పినా ప్రమాదమే. పండుగ సంతోషంలో గాలిపటాలు, మేడలు, మిద్దెలు, భవనాలపై నుండి ఎగరవేసినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మిద్దెలపై బౌండరీ గోడ లేకుంటే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. పిల్లలని పెద్దలు జాగ్రత్తగా చూసుకోవాలి. పెద్దలు కూడా గాలిపటాలు ఎగరవేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పెరుగుతున్న టెక్నాలజీ, మారుతున్న కాలానికి అనుగుణంగా యువతను ఆకట్టుకున్న విధంగా తయారయ్యే గాలిపటాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ కర్ణాకర్తో సునీల్ కటారి, 6 TV, హైదరాబాద్. ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్లో మళ్ళీ కలుద్దాం.